సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడులో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం ఎంపీగా ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. 3 దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. గచ్చిబౌలిలో సురవరం మృతి చెందిన కేర్ ఆసుపత్రిలో ఆయన సతీమణి విజయలక్ష్మిని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పరామర్శించారు. ఆయన వెంటన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి 2 కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అప్పటి వరకు కేర్ ఆసుపత్రిలోని మార్చరీలో ఆయన పార్థివ దేహం ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్లోని పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సిపిఐ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (1968లో LLMలో చేరినప్పటికీ విద్యార్థి నాయకుడిగా కొనసాగించడంతో పాటు దాన్ని పూర్తి చేయలేకపోయారు. సురవరం సుధాకర్ రెడ్డి 1957లో కర్నూలులో చదువుతున్న సమయంలో పాఠశాలల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్ పీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆయన ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ 62 రోజుల పాటు చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్నకు జాతీయ అధ్యక్షుడయ్యారు.
1971లో కేరళలోని కొచ్చిన్లో జరిగిన సిపిఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సిపిఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985-90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1994లో కర్నూలులోని డోన్లో ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1998లో నల్గొండ పార్లమెంటు నుంచి 12వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరం ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లులు పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చంద్ర రాజశేఖర్ రావు తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు.